హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ లతా ఆకుల. ఈ వీడియోలో మనం బ్రయోఫైట్స్ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి టెరిడోఫైట్స్ చెప్పుకుందాం ప్లాంట్ కింగ్డమ్లో. సో టెరిడోఫైట్స్ని ఏమంటాం? సీడ్లెస్ వాస్క్యులార్ ప్లాంట్స్ అంటాం. సో మనకు బ్రయోఫైట్స్లో వచ్చేసరికి మనకి అవి వాస్క్యులార్ ప్లాంట్స్ కాదు కదా. సో ఇవి వచ్చేసరికి వాస్క్యులార్ ప్లాంట్స్ అండి. అండ్ వీటిలో హార్స్టైల్స్ అండ్ ఫర్న్స్ అనేవి ఇంక్లూడ్ అవుతాయి. అండ్ ఎవల్యూషనరీలో చూస్తే మనకి ఈ టెరిడోఫైట్స్ని ఫస్ట్ టెరిస్ట్రియల్ ప్లాంట్స్ విత్ వాస్కులర్ టిష్యూ అంటాం. వాస్కులర్ టిష్యూ అంటే ఏంటండి? xylem ఫ్లోయం ఉంటే దాన్ని వాస్కులర్ టిష్యూ అంటాం కదా. ఈ టెరిడోఫైట్స్ ఎక్కడ గ్రో అవుతుంటాయి అంటే కూల్ డ్యాంప్ అండ్ షేడీ ప్లేసెస్లో గ్రో అవుతూ ఉంటాయి. కూల్ డ్యాంప్ అండ్ షేడీ ప్లేసెస్లో, కొన్ని వచ్చేసరికి శాండీ సాయిల్స్లో కూడా గ్రో అవుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇందులో డామినెంట్ ఫేజ్ వచ్చేసరికి స్పోరోఫైట్స్ విచ్ ఇస్ ఇన్ డిప్లాయిడ్ కండిషన్. ఇక్కడ బాడీ అనేది, ప్లాంట్ బాడీ అనేది ట్రూ స్టెమ్ అండ్ లీవ్స్ అండ్ రూట్స్గా డిఫరెన్షియేట్ అయి ఉంటుంది. ట్రూ స్టెమ్, లీవ్స్, రూట్స్ ఇవన్నీ కూడా మనకి బ్రయోఫైట్స్లో యాబ్సెంట్ కదా. ట్రూ స్టెమ్, లీఫ్, రూట్స్ లేవు అక్కడ. మనకి స్టెమ్ లైక్, లీఫ్ లైక్ అండ్ రూట్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, కానీ ట్రూ స్టెమ్, లీవ్స్ అండ్ రూట్స్ డెవలప్ అవ్వాలి. సో ఎవల్యూషనరీలో బ్రయోఫైట్స్ తర్వాత టెరిడోఫైట్స్లో మనకి ఈ ట్రూ బాడీ పార్ట్స్ అనేవి డెవలప్ అయినాయి. అండ్ లీవ్స్ చూస్తే మనకి టూ టైప్స్ ఆఫ్ లీవ్స్ ఉంటాయండి. కొన్ని ప్లాంట్స్లోనేమో స్మాల్ లీవ్స్ ఉంటాయి, కొన్ని ప్లాంట్స్లోనేమో లార్జ్ లీవ్స్ ఉంటాయి. స్మాల్ లీవ్స్నేమో మైక్రోఫిల్స్ అంటాము, లార్జ్ లీవ్స్నేమో మైక్రోఫిల్స్ అంటాం. ఈ స్మాల్ లీవ్స్ దేనిలో ఉంటాయంటే సెలాజినల్లాలో మనకి స్మాల్ లీవ్స్ ఉంటాయి. అండ్ లార్జ్ సైజ్డ్ లీవ్స్ వచ్చేసరికి ఫర్న్స్లో మనకి లార్జ్ సైజ్డ్ లీవ్స్ ఉంటాయి. అండ్ లీవ్స్కి వచ్చేసరికి లోపల మనకి స్పోర్ ప్రొడ్యూసింగ్ ఉంటాయి కదా, స్పొరాంజియా. ఆ స్పొరాంజియా అనేవి ఎక్కడ ఉంటాయి? లీవ్స్లో ఉంటాయి అన్నమాట. కాబట్టి స్పోర్ ఉంటుంది, స్పొరాంజియా ఉంటుంది కాబట్టి లీవ్స్లో, ఆ లీవ్స్ని స్పోరోఫిల్స్ అంటాం. ఏమంటాం? స్పోరోఫిల్స్. అండ్ ఈ స్పొరాంజియాలో ఏముంటుంది? స్పొరాంజినస్ టిష్యూ. స్పొరాంజినస్ టిష్యూ అంటే ఏంటి? స్పోర్ మదర్ సెల్ ఉంటుంది అన్నమాట. స్పోర్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా, ఆ ప్రొడ్యూస్ చేసే టిష్యూనే స్పొరాంజినస్ టిష్యూ అంటాం. దానిలో స్పోర్ మదర్ సెల్స్ అనేవి డిప్లాయిడ్ కండిషన్లో ఉంటాయి. ఆ డిప్లాయిడ్ కండిషన్లో ఉన్నటువంటి స్పోర్ మదర్ సెల్స్లో మియోసిస్ జరిగి హ్యాప్లాయిడ్ స్పోర్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అండ్ కొన్ని టెరిడోఫైట్స్ మనకి లైక్ సెలాజినెల్లా అండ్ ఈక్విసెటమ్, వీటిలో ఏంటంటే స్పోరోఫిల్స్ అనేవి ఏంటంటే కాంపాక్ట్గా దగ్గరగా అరేంజ్ అయిపోతాయి. అలా అరేంజ్ అయిపోయి మనకి స్ట్రాబెరీ ఆర్ కోన్ లైక్ స్ట్రక్చర్స్ని ఫామ్ చేస్తాయి. ఎక్కడ ఉంటాయి ఇవి? సెలాజినెల్లా అండ్ ఈక్విసెటమ్. ఇది వచ్చేసరికి ఈక్విసెటమ్ అంటాం దీన్ని. అండ్ ఈక్విసెటమ్ అండ్ సెలాజినెల్లా వీటిలో మనకి ఏముంటాయి? కోన్స్ ఆర్ స్ట్రాబెరీ అనేది ఉంటాయి అన్నమాట స్ట్రక్చర్స్. అండ్ ఈ ప్లాంట్స్లో, కొన్ని ప్లాంట్స్లో స్పోర్స్ అనేవి సింగిల్ కైండ్ ఆఫ్ స్పోర్స్ ఉంటాయి. కొన్ని ప్లాంట్స్లోనేమో టూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పోర్స్ అనేవి ఉంటాయి. కొన్ని ప్లాంట్స్లో సింగిల్ కైండ్ ఆఫ్ స్పోర్స్ ఉంటాయని చెప్పాం కదా, వాటిని ఏమంటాం? హోమోస్పోరస్ కండిషన్ అంటాం. ఈ హోమోస్పోరస్ కండిషన్ ఏ ప్లాంట్స్లో ఉంటుంది? లైకోపోడియం అండ్ డ్రయాప్టెరిస్ రెండు ప్లాంట్స్లో సింగిల్ కైండ్ ఆఫ్ స్పోర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అదే హెట్రోస్పోరస్ కండిషన్లో ఏముంటాయంటే మ్యాక్రోస్పోర్స్, మైక్రోస్పోర్స్ అనేటువంటి టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ కండిషన్ని హెట్రోస్పోరస్ కండిషన్ అంటాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్స్ ఉంటాయి కాబట్టి దాన్ని హెట్రోస్పోరస్ కండిషన్ అంటాం. దీనిలో ఎగ్జాంపుల్స్ ఏం చెప్పుకోవాలి? సెలాజినెల్లా, ఇక్కడ కూడా మనం సెలాజినెల్లా చెప్పుకున్నాం కదా కోన్స్లో. సో ఇక్కడ కూడా సెలాజినెల్లా అండ్ సాల్వియా హెట్రోస్పోరస్ కండిషన్. ఆ స్పోర్స్ అని చెప్పుకుంటున్నాం కదా, ఈ స్పోర్స్ ఏం చేస్తాయి? సూటబుల్ సబ్స్ట్రేటంలో జర్మినేట్ అయిపోయిన తర్వాత స్మాల్ మల్టీసెల్లార్ ఫ్రీ లివింగ్ ఫోటోసింథటిక్ థాలాయిడ్ గ్యామెటోఫైట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. బ్రయోఫైట్స్లో చూస్తే మంచి ఏమొస్తుంది? జువెనల్ ప్రోటోనీమా వస్తుంది కదా. దీనిలో వచ్చేసరికి ప్రోథాలస్, గ్యామెటోఫైట్ని ఏమంటాము? ప్రోథాలస్ అంటాం. ఇది గ్యామెటోఫైట్, దిస్ ఇస్ గ్యామెటోఫైట్. సో ఇలా ఉంటుంది. హెట్రోస్పోరస్ కండిషన్లో టూ టైప్స్ ఆఫ్ స్పోర్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా, మెగాస్పోర్స్ అండ్ మైక్రోస్పోర్స్ అని. ఈ మెగాస్పోర్స్, మైక్రోస్పోర్స్ కూడా జర్మినేట్ అయినప్పుడు మెగాస్పోర్స్ ఏమో ఫిమేల్ గ్యామెటోఫైట్స్ని అండ్ మైక్రోస్పోర్స్ ఏమో మేల్ గ్యామెటోఫైట్స్ని డెవలప్ చేస్తాయి. సో మెగాస్పోర్స్ ఏమో ఫిమేల్ గ్యామెటోఫైట్స్ని, మైక్రోస్పోర్స్ ఏమో మేల్ గ్యామెటోఫైట్స్ని డెవలప్ చేస్తాయి. ఈ గ్యామెటోఫైట్స్ చూస్తే వీటిలో మేల్ అండ్ ఫిమేల్ సెక్స్ ఆర్గాన్స్ అనేవి ఉంటాయి. గ్యామెటోఫైట్స్లో ఏముంటాయి? మేల్ సెక్స్ ఆర్గాన్స్, ఫిమేల్ సెక్స్ ఆర్గాన్స్ ఉంటాయి. మేల్ సెక్స్ ఆర్గాన్ ఏమో యాంథ్రిడియా అంటాం, ఫిమేల్ సెక్స్ ఆర్గాన్ ఏమో ఆర్కిగోనియా అంటాం.
మోస్పోరస్ కండిషన్లో డెవలప్ అయినటువంటి గ్యామెటోఫైట్స్ తీసుకుంటే అది మోనీషియస్ కండిషన్లో ఉంటుందంట. గ్యామెటోఫైట్ ఏ కండిషన్లో ఉంటుంది? మోనీషియస్ కండిషన్. అక్కడ ఏమవుతాయి, మేల్ అండ్ ఫిమేల్ గ్యామెట్స్ సెక్స్ ఆర్గాన్స్ అనేవి సేమ్ ఇండివిజువల్లో ఉంటే దాన్ని మోనీషియస్ అంటాం. ఒకవేళ మనకి హెట్రోస్పోరస్ కండిషన్లో ఉన్నప్పుడు గ్యామెటోఫైట్స్ డెవలప్ అవుతాయి కదా, ఆ గ్యామెటోఫైట్స్ డైషియస్ కండిషన్లో ఉంటాయి. డైషియస్ కండిషన్ అంటే మేల్ అండ్ ఫిమేల్ సెక్స్ ఆర్గాన్స్ అనేవి సపరేట్గా ఇండివిజువల్స్లో ఉంటాయి అన్నమాట. రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఒక గ్యామెటోఫైట్లో, ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఇంకొక గ్యామెటోఫైట్లో ఉంటాయి. నెక్స్ట్ గ్యామెటోఫైట్స్ అనేవి ఇప్పుడు మనకి స్పోర్ నుంచి స్పోర్ జర్మినేట్ అయినప్పుడు ఏం డెవలప్ అవుతుంది? గ్యామెటోఫైట్ అనేది డెవలప్ అవుతుంది. స్పోర్ జర్మినేట్ అయ్యి మనకి గ్యామెటోఫైట్ డెవలప్ అవుతుంది కదా. ఈ గ్యామెటోఫైట్ మనకి స్పోర్ ఏ కండిషన్లో ఉన్నప్పుడు జర్మినేట్ అయ్యి గ్యామెటోఫైట్ని ప్రొడ్యూస్ చేస్తుంది? ఓన్లీ కూల్, డ్యాంప్, షేడీ ప్లేసెస్ ఉన్నప్పుడు మాత్రమే గ్యామెటోఫైట్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. కాబట్టి ఈ టెరిడోఫైట్స్ డెవలప్మెంట్, ఈ గ్యామెటోఫైట్ డెవలప్మెంట్ అనేది ఓన్లీ కొన్ని ప్లేసెస్కి మాత్రమే రిస్ట్రిక్ట్ అయి ఉంటుంది. కండిషన్స్ కనుక ఫేవరబుల్గా లేకపోతే ఆ ప్లేసెస్లో ఇవి గ్రో గ్యామెట్స్ని యాంథ్రోజాయిడ్స్ అంటాం. ఓకే, ఈ యాంథ్రోజాయిడ్స్ అనేవి వాటిని స్పర్మ్స్ అని కూడా అంటాం. వీటిలో ఫ్లాజల్లా ఉంటాయండి. యాంథ్రోజాయిడ్స్కి ఏముంటుంది? ఫ్లాజల్లేటెడ్ కండిషన్లో ఉంటాయి. ఈ ఫ్లాజల్లేటెడ్ కండిషన్లో ఉన్నవి మనకి స్విమ్ చేస్తూ మౌత్ ఆఫ్ ఆర్కిగోనియంని రీచ్ అవ్వాలంటే మధ్యలో మనకి ఏం కావాలి? వాటర్ కావాలి. మనకి బ్రయోఫైట్స్లో కూడా ఇదే చెప్పుకున్నాం కదా, ఇక్కడ కూడా సేమ్. సో వాటర్ హెల్ప్తో అవి స్విమ్ చేస్తూ ఆర్కిగోనియంని రీచ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఫీమేల్ గ్యామెట్తో ఫ్యూజ్ అవుతాయి. మనకి 2 గ్యామెట్స్ ఫ్యూజ్ అయితే ఏం ఫామ్ అవుతుంది? జైగోట్ ఫామ్ అవుతుంది. జైగోట్ నుంచేమో ఎంబ్రియో డెవలప్ అవుతుంది. ఎంబ్రియో అనేది ఎలా డివైడ్ అయ్యి ఏం చేస్తుంది? మల్టీసెల్లార్ వెల్ డిఫరెన్షియేటెడ్ స్పోరోఫైట్ని ఫామ్ చేస్తుంది. ఎంబ్రియో నుంచి ఏమొస్తుంది? స్పోరోఫైట్ వస్తుంది అనమాట. మనకి ఇక్కడ జైగోట్ డెవలప్మెంట్ అండ్ ఎంబ్రియో ఫార్మేషన్ అంతా కూడా మనకి ఫీమేల్ గ్యామెటోఫైట్స్లోనే జరుగుతుంది. జైగోట్ డెవలప్మెంట్ అండ్ ఎంబ్రియో ఫార్మేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది? ఫీమేల్ గ్యామెటోఫైట్లోనే జరుగుతుంది అనమాట. ఈ ఈవెంట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి నెక్స్ట్ సీడ్ ప్రొడక్షన్ ఉంటుంది కదా, నెక్స్ట్ కమింగ్ ప్లాంట్స్, ఆ సీడ్ హ్యాబిట్కి ఇది ఒక ప్రికర్సర్ లాగా పనిచేస్తుంది అనమాట. కాబట్టి హెటెరోస్పోరీ అనేది దేనికి దారితీస్తుంది? సీడ్ డెవలప్మెంట్కి దారితీస్తుంది అనమాట. అండ్ టెరిడోఫైట్స్ అనేవి 4 క్లాసెస్ అండి. అవి ఏంటంటే సిలోప్సిడా, లైకోప్సిడా, ఫినోప్సిడా అండ్ టీరోప్సిడా. సీలోప్సిడాకి ఎగ్జాంపుల్ ఏమో సీలోటమ్ అంటాము, లైకోప్సిడాకి ఏమో సెలాజినెల్లా, లైకోపోడియం ఎగ్జాంపుల్స్గా చెప్తాము. అండ్ ఫినోప్సిడాకి ఏమో ఈక్విసెటము, టీరోప్సిడాకి ఏమో డ్రయాప్టెరిస్, టెరిస్ అండ్ ఎడియాంతం, వీటిని ఎగ్జాంపుల్స్గా చెప్పుకుంటాం. అండ్ వీటి యొక్క ఎకనామికల్ ఇంపార్టెన్స్ చూస్తే వీటి యొక్క ఫంక్షన్స్ ఏంటి? ఇవి మనకి హిల్ ఏరియాస్లో గ్రో అవుతూ ఉంటాయి. హిల్ స్లోప్స్ ఆ రీజన్స్లో గ్రో అయ్యి మనకి సాయిల్తో గట్టిగా బైండ్ అయిపోయి ఉంటాయి. ఎప్పుడైతే అవి సాయిల్తో గట్టిగా హోల్డ్ చేసి పట్టుకుంటాయో మనకి హెవీ రెయిన్స్ పడినప్పుడు సాయిల్ ఎరోషన్ అనేది హిల్ ఏరియాస్లో ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఆ సాయిల్ ఎరోషన్ని ఇవి ప్రివెంట్ చేస్తాయండి. ఎందుకు? దే బైండ్ టు ద సాయిల్. నెక్స్ట్ కొన్ని మెడిసిన్స్, కొన్ని యాంటీ హెల్మెంతిక్ డ్రగ్స్ ఉంటాయి. ఆ యాంటీ హెల్మెంత్ వార్మ్స్ ఉంటాయి కదా, ఆ వార్మ్స్కి అగేనెస్ట్గా కొన్ని డ్రగ్స్ అనేవి ప్రిపేర్ చేస్తాం. దేన్ని యూస్ చేసి అంటే డ్రయాప్టెరిస్ అనే స్పీషీస్ని యూస్ చేసి చేసుకుంటూ ఉంటాం. కొన్ని వీటిలో లీవ్స్ అనేవి బ్యూటిఫుల్గా డెలికేట్గా ఉంటాయి. కాబట్టి వీటిని ఎందుకంటే మనం ఆర్నమెంటల్ ప్లాంట్స్గా కూడా యూస్ చేస్తూ ఉంటారు. అండ్ కొన్ని స్పీషీస్ వచ్చేసరికి మార్సీలియా అనే ఒక స్పీషీస్ని దీన్ని వాటర్ ఫెర్న్ అంటాం, వాటర్లో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి దీనిలో స్టార్చ్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల కొన్ని ట్రైబల్ పీపుల్ ఏం చేస్తూ ఉంటారంటే దీన్ని ఫుడ్ సోర్స్గా కూడా యూస్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఈక్విసెటమ్ ఉన్నాయి కదా, ఈక్విసెటమ్ స్టెమ్స్ని స్కౌరింగ్కి యూస్ చేస్తారు. స్కౌరింగ్ అంటే ఏంటంటే స్క్రబ్బింగ్ ద యుటెన్సిల్స్ని వాటిని స్క్రబ్ చేసుకోవడానికి, అలాగే మెటల్స్ని పాలిష్ చేయడానికి కూడా ఈ ఈక్విసెటమ్ స్టెమ్స్ని యూస్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఎకనామికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ టెరిడోఫైట్స్. లైఫ్ సైకిల్ ఆఫ్ ఫర్న్ ప్లాంట్ చూస్తే స్పోరోఫైట్ తీసుకుందాం. స్పోరోఫైట్ ప్లాంట్ ఉంటుంది కదా, డిప్లాయిడ్ కండిషన్లో ఉంటుంది. ఆ స్పోరోఫైట్ ప్లాంట్ ఉంటుంది. ఆ ప్లాంట్ ఏదైతే ఉంటుందో దానిలో ఏముంటాయి? లీవ్స్ ఉంటాయి. ఆ లీవ్స్ని ఏమంటాము? స్పోర్స్ ఉంటాయి కాబట్టి ఆ లీవ్స్ని స్పోరోఫిల్స్ అంటాం. అవి కూడా డిప్లాయిడ్ కండిషన్లో ఉంటాయి. అండ్ డిప్లాయిడ్ స్పోరోఫిల్లో ఏముంటాయి? స్పొరాంజియా ఉంటాయండి. ఆ లీవ్స్లో స్పోరోఫిల్స్లో స్పొరాంజియా ఉంటాయి. ఆ స్పొరాంజియాలో స్పోర్ మదర్ సెల్ ఉంటుంది. ఆ స్పోర్ మదర్ సెల్ వచ్చేసరికి మియోసిస్
చేస్తుంది. దాన్ని మనం రిడక్షనల్ డివిజన్ అంటాం. రిడక్షనల్ డివిజన్ చేయడం వలన డిప్లాయిడ్ కండిషన్లో ఉన్నటువంటి స్పోర్ మదర్ సెల్ నుంచి హ్యాప్లాయిడ్ స్పోర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. క్రోమోజోమల్ నెంబర్ అనేది స్పోర్స్లో రెడ్యూస్ అవుతుంది. అండ్ ఈ స్పోర్స్ ఏం చేస్తాయి, జర్మినేట్ అయిపోయి స్పోర్స్ అనేవి డిస్పర్సల్ అయినప్పుడు అవి సూటబుల్ సబ్స్ట్రేటమ్ మీద ఫాల్ అయినప్పుడు అవి జర్మినేట్ అయ్యి ఒక గ్రీన్ కలర్ ప్రోథాలస్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని గ్యామెటోఫైట్ అంటాం. ఓకే, ఇది వచ్చేసరికి స్పోర్ నుంచి వచ్చింది కదా, హ్యాప్లాయిడ్ స్పోర్ నుంచి వచ్చింది కదా గ్యామెటోఫైట్, కాబట్టి ఇది కూడా హ్యాప్లాయిడ్ కండిషన్లోనే ఉంటుంది. అండ్ ఈ ప్రోథాలస్లో, ఈ గ్యామెటోఫైట్లో మనకి మేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్, ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ రెండు ఉంటాయి కదా. సో కొన్నిట్లో రెండు ఉంటాయి, కొన్నిట్లోనేమో ఇండివిజువల్ గ్యామెటోఫైట్స్లో ఉంటాయని చెప్పుకున్నాం మనం. సో వీటిలో ఈ గ్యామెటోఫైట్స్లో మనకి ఏముంటాయి, మేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఉంటాయి. మేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఏమో యాంథ్రిడియా అంటాము, ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్ ఏమో ఆర్కిగోనియా అంటాం. ఈ యాంథ్రిడియా నుంచి ఏమో మేల్ గ్యామెట్స్ డెవలప్ అవుతాయి, ఆర్కిగోనియా నుంచి ఏమో ఫీమేల్ గ్యామెట్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఈ రెండు గ్యామెట్స్ కూడా హ్యాప్లాయిడ్ కండిషన్లో ఉంటాయి. ఎందుకంటే మనకి ప్రోథాలస్ హ్యాప్లాయిడ్లో ఉంది, స్పోర్స్ హ్యాప్లాయిడ్లో ఉన్నాయి కదా. సో దాని నుంచి వచ్చినటువంటి ప్రొడక్ట్స్ కూడా మనకి హ్యాప్లాయిడ్ కండిషన్లో ఉంటాయి. సో దీని నుంచి వచ్చినటువంటి గ్యామెట్స్ కూడా హ్యాప్లాయిడ్ కండిషన్లో ఉంటాయి. ఈ గ్యామెట్స్ రెండు కూడా ఏం చేస్తాయి, ఫర్టిలైజ్ చేస్తాయి. సింగమి అంటాం దాని ఫర్టిలైజేషన్ని, మనం ఇంకొక పేరేంటి సింగమి. ఈ రెండు కూడా ఫ్యూజ్ అయినప్పుడు ఏమవుతుంది, ఫర్టిలైజేషన్ జరుగుతుంది. N+1 ఏమవుతుంది, హ్యాప్లాయిడ్ ప్లస్ హ్యాప్లాయిడ్ కాస్త డిప్లాయిడ్ అయిపోతుంది. జైగోట్ వస్తుంది. మేల్ ఫీమేల్ రెండు కలిస్తే మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుంది, జైగోట్. అది డిప్లాయిడ్ కండిషన్లో ఉంటుంది. ఈ జైగోట్ నుంచి ఎంబ్రియో ఫామ్ అవుతుంది. ఎంబ్రియో ఫర్దర్గా డివైడ్ అయ్యి మనకి మల్టీసెల్లార్ sporophyte develop అవుతుంది. This is the life cycle of the fern plant. So with this we have completed the pteridophytes.